దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక్కసారి మీ అందరి ముందుకి రావడానికి, ప్రభు నాకు ఇచ్చిన ఆలోచనను పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొక్కసారి వందనాలు తెలియజేసుకొచ్చున్నాను. మరి ఈ దినం ఒక వాక్య భాగాన్ని మీ ముందుని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అనేక సందర్భాల్లో మన నిర్ణయాలు, మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మన నిర్ణయం మన ఆత్మీయ జీవితంలోనూ మన యొక్క ఇహలోక జీవితంలోనూ కొన్ని మలుపులు తిరగడానికి ఆ యొక్క సంఘటనలుగా మారుతూ ఉంటాయి. కానీ మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి దేవుణ్ణి నిందించడం, దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా చేశాడు అనేటువంటి ప్రశ్నలు ఉద్భవించడం అది సమంజసం కాదేమోనని ఈ దినం మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్టయితే యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అని వాక్యం చెప్తుంది అక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మన జీవితాల్లో అన్యాయం చేయడు. మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలోంచి ఒక సంఘటన ఈరోజు మీతో వివరించాలని నేను ఆశపడుతున్నాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలను మనం ఈ దినం వాక్య భాగంగా ధ్యానం చేసుకున్నాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గల దాననే వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసును, మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. ఇక్కడ చూడండి, నయోమిని ఆ యొక్క బెత్లెహేము ప్రాంతపు మనుష్యులు గుర్తుపట్టి ఈమె నయోమి కదా అని అంటుండగా ఆమె ఏమంటుందంటే, నన్ను మీరు నయోమి అని పిలవద్దండి, నన్ను మీరు మారా అని పిలవండి. నయోమి అన్న మాటకి మధురం అని అర్థం, మారా అన్న మాటకి చేదు అని అర్థం. ఆమె ఏం చెప్తుందంటే, నా బ్రతుకు చేదైపోయింది, నేను మధురాన్ని కాను, కాబట్టి ఇక మీదట నన్ను మధురం అని పిలవద్దు, చేదు అని పిలండి. దేవుడు నాకు ఈ రీతిగా చేశాడు, దేవుడు నన్ను చాలా దుఃఖం కలుగు చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్న విధంగా ఈమె మాట్లాడుతుంది. నా ప్రియ సహోదర సహోదరి, ఈమె మాటల్లోని సత్యాన్ని మనం గ్రహించినట్టయితే, ఈమె వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళింది, ఆ యొక్క కలవకూడని వ్యక్తులతో సంబంధాన్ని ఏర్పరచుకుంది, ఆమె జీవితాన్ని ఆమె పాడు చేసుకుని ఆమె నెపాన్ని అయితే దేవుని మీద నెడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రారంభ వచనాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనం చూసినట్టయితే, న్యాయాధిపతులు ఏలిన దినాల్లో ఆ యొక్క యూదా బెత్లెహేములో కరువు కలిగింది అని చెప్తుంది. అసలు బెత్లెహేము అంటేనే అర్థం అదొక రొట్టెల గృహం, అక్కడ సమృద్ధి ఉంది. కానీ సమృద్ధి ఉన్న ప్రాంతంలో కరువు వచ్చింది. సమృద్ధి ఉన్న ప్రాంతంలో కరువు వస్తే ఆమె దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, కానీ ఆమె వెళ్ళకూడని ప్రాంతం అయ్యేటువంటి మోయాబు దేశానికి ఆమె పయనమై వెళ్ళింది. వెళ్ళి ఆమె భర్తతో కూడా వెళ్ళింది, ఆమె 2 కుమారులతో కూడా వెళ్ళింది. ఆ కుమారులకి మోయాబు స్త్రీలతో వివాహం జరిపించింది. అక్కడ వారి జీవితంలో శాపం మొదలైంది. చూడండి, అసలు మోయాబీల వంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మోయాబీల వంశానికి ఒక శాపం ఉంది.
ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్టయితే అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. అటువంటి వారితో ఆమె ఏం చేసిందంటే బియ్యముంది. కలవకూడని వ్యక్తులతో మనం కలవడాన్ని బట్టి మనము మన కుటుంబాలు శాపంలోనికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడడం మాని దేవుని మీద నిందేయడం సమంజసం కాదండి. ఈ విషయంలో నయోమి చాలా పొరపాటు చేసింది. ఆమె తప్పును ఆమె దేవుని మీదకి నెట్టేస్తుంది. నేను చేసిన పొరపాటుకి ఈ రీతిగా జరిగిందని ఆమె ఒప్పుకునే మనసు అక్కడ కనిపించట్లే. ప్రియమైన వారలారా, ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడని వ్యక్తులతో కలవకూడదు, వెళ్ళకూడని దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ మోయాబు దేశం ఈమెకి పచ్చగా కనిపించుంటదేమో, సమృద్ధిగా కనిపించుంటదేమో, కానీ అక్కడికి వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళడాన్ని బట్టి ఆమె జీవితంలో ఆమె సమస్య అనుభవించవలసి వచ్చింది. ఆమె సర్వం కోల్పోవలసి వచ్చింది. తన భర్తను కోల్పోవలసి వచ్చింది. తన 2 బిడ్డలను కోల్పోవలసి వచ్చింది. ప్రియమైన దేవుని జనాంగమా, మనం వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి. ఒకసారి మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్టయితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా వద్ద విచారింపకయు సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. అదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐగుప్తుని ఆశ్రయించడం అంటే మనుషుల్ని ఆశ్రయించడం, లోకాన్ని ఆశ్రయించడం, దాన్ని బట్టి మనకి శ్రమ వస్తుంది తప్ప ఆశీర్వాదం రాదండి. అనేక మంది తాత్కాలికమైనటువంటి ఆ యొక్క అవసరతల నిమిత్తం దేవునికి విరుద్ధమైనటువంటి వారితో జత కట్టడాన్ని బట్టి వారి జీవితాల్లో అనేకమైనటువంటి ఆ యొక్క నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇది మనం నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా మన జీవితంలో సంఘటనలు ఇంతవరకు జరిగి ఉంటే వాటి విషయంలో దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడదాం. దేవుని మీద నిందేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అన్న విషయాన్ని మనం మాట్లాడకూడదు. సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం అండి. అసంభవం ఆయన చేయడు. మన యొక్క నిర్ణయాలే మన జీవితం పాలిట శాపాలుగా మారుతున్నాయి తప్ప దేవుని యొక్క కారణాన్ని మనం అనేక సందర్భాల్లో దేవుని మీద నెడుతూ ఉంటాం. అలాగే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం నుంచి 3వ వచనం మనం ఒకసారి చదివితే, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలం చేత తమను తాము బలపరుచుకుంటకు ఐగుప్తు నేడును శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నేడును శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును. అదండి. ఒకవేళ మనం ఐగుప్తుకి శరణు కోసం వెళ్తే, వెళ్ళకూడని ప్రదేశానికి మనం శరణు కోసం వెళ్తే అది మనకి సిగ్గు అవమానాన్ని తీసుకొస్తుంది తప్ప మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో మేలు కలుగజేయదు. ఎవరైతే శాపగ్రస్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి నయోమి కుటుంబం వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ఎలీమెలెకుతో కలిసి, భర్త అయినటువంటి ఎలీమెలెకుతో కలిసి నయోమి ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు సర్వం కోల్పోయిందండి. తన జీవితంలో సర్వం కోల్పోయింది. ఆమె ఏమంటుందంటే, నాకు ఇలా దేవుడు చేశాడు అని చెప్తున్నాడు. అయ్యో నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో మనం చేసుకున్న దాన్ని బట్టి
దేవుణ్ణి నిందించొద్దు, దేవుణ్ణి నిందించొద్దు. ఈదన నుంచైనా మనం పశ్చాత్తాపడదాం. వెళ్ళకూడని ప్రదేశానికి మనం వెళ్ళొద్దు, చేయకూడని కార్యాలు మనం చేయకూడదు, చేయకూడని వ్యక్తులతో స్నేహం చేయొద్దు. కాబట్టి ఈ దినం మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం, దేవుని మీదకి నెట్టివేయకంట మన యొక్క తప్పుల్ని దేవుని సన్నిధిలో ఒక్కసారి మనం పశ్చాత్తాపడదాం. పశ్చాత్తాపడి తిరిగి వచ్చినట్టయితే ఆశీర్వాదం మళ్ళీ మొదలవుద్ది. చూడండి, ఇక్కడ యొక్క నయోమి కూడా ఆ మోయాబు దేశంలో అన్ని నష్టమైనప్పుడు తిరిగి ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేములోకే వచ్చిందండి. బెత్లెహేములో వచ్చిన తర్వాత ఆమె ఆశీర్వాదం పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి వచ్చినట్టయితే, ఈరోజు నువ్వు దేవునికి దూరమైన స్థితిలో ఉంటే, నువ్వు తిరిగి వచ్చినట్టయితే దేవుడు నిన్ను మళ్ళీ దగ్గరికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి హక్కును చేర్చుకొని సమస్తాన్ని మళ్ళీ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా ఆయన తండ్రితో విభేదించి వేరొక అన్య దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కరువు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఎక్కడికి వెళ్తే అక్కడ కరువు. తండ్రితో విభేదించి వెళ్ళడాన్ని బట్టి కరువు వచ్చింది. దేవునికి మనం దూరమై ఎక్కడికి వెళ్ళినా అది మన జీవితంలో ఆశీర్వాదం కాదండి. దేవునికి దూరమయ్యి మనం ఎక్కడికి ప్రయాణం చేసినా అది మన జీవితంలో శాపమే వస్తుంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని వైపే చూద్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ ఈ యొక్క బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు అది కొద్ది దినాలు కొద్ది సంవత్సరాలు ఉంటుంది, అది శాశ్వతం కాదు. మనం దేవునిలో ఉండేటప్పుడు, దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు కొన్ని సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు అది ఎల్లకాలం ఉండే సమస్యలు కాదండి. అది మన జీవితంలో తాత్కాలికమైనటువంటి సమస్య. ఆ తర్వాత మన జీవితంలో ఒక ఆశీర్వాదం ఉంటుంది. అంతవరకు మనం కనిపెట్టాలి కానీ సహాయం నిమిత్తం ఐగుప్తుకో మోయాబుకో మనం వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్ళినట్టయితే మన జీవితంలో నష్టమే కలుగుతుంది తప్ప ఆ తాత్కాలికమైన ఉపశమనం కోసం మనం వెళ్ళేటప్పుడు శాశ్వతమైన నష్టాన్ని మనం కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దినం దేవుని సన్నిధిలో మనం మరొక్కసారి పశ్చాత్తాపడదాం. ఒకవేళ మనం కూడా సహాయం నిమిత్తం సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో, ఏ పరిస్థితుల్లో ఉంటున్నామో ఒక్కసారి ఈ దినం మనం జ్ఞాపకం చేసుకొని మళ్ళీ మనం సరి చేసుకుందాం. ఈ యొక్క రూతు గ్రంథంలోని నయోమి గురించి మనం ధ్యానం చేసినప్పుడు ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం. అటువంటి స్థితి మన జీవితంలో లేకుండా మనం కూడా జాగ్రత్త పడదాం. మరొక్కసారి మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనతో మన యొక్క మాటలను ముగించబోతున్నాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన పరమ తండ్రి, గొప్ప దేవ, మరొక్కసారి నీకు వందనాలు నాయనా. ఈ దినం నువ్వు మాతో మాట్లాడావు. అవును నాయనా, బెత్లెహేములో కరువు వచ్చింది నాయన. నయోమి ఎలీమెలెకు కుటుంబం నాయన ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళి సమస్తం పోగొట్టుకొని ప్రభువా నీ మీద నిందేసినట్టుగా మేము చూస్తూ ఉన్నాం నాయన. మా అందరి జీవితాల్లో అనేక సందర్భాల్లో మేము సర్వం పోగొట్టుకున్న తర్వాత నీ మీద నిందేసే వాళ్ళంగా ఉంటున్నాం నాయన. దయతో నన్ను మమ్మల్ని క్షమించండి నాయన. మా యొక్క అవిధేయతను బట్టి, మా యొక్క అవిశ్వాసాన్ని బట్టి, మా యొక్క ప్రభా అపనమ్మకాన్ని బట్టి ప్రభా మేము వెళ్ళకూడని చోటికి, చేయకూడని పనులు మేము చేస్తూ ఉన్నప్పుడు నాయన మాకు వచ్చే సమస్యలను బట్టి నిన్ను నిందించకంట నాయన ఉండడానికి కృప చూపించండి. మరొక్కసారి అట్టి పరిస్థితులు నాకు ప్రభా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులకు రాకుండా మీ కాపుదల కృప అనుగ్రహించండి. ఎవ్వరు కూడా ప్రభా నీకు దూరమై ప్రభా నష్టపోకుండా మీ కృప అనుగ్రహించమని ప్రభా ఈ దినం మీరు మాట్లాడిన మాటలను బట్టి మరొక్కసారి నీకు వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభా వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ నామ మహిమార్థమై వారిని నిలబెట్టమని, మహిమా ఘనత ప్రభాను పొందమని త్వరలో రానే ఉన్నటువంటి నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం సదాకాలం మనకందరికీ తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.